శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మాఘపురాణం 5వ అధ్యాయానికి స్వాగతం. 5వ అధ్యాయం అంటే ఈరోజు శ్రీ పంచమి. ఇది మాఘశుద్ధ చవితిని శ్రీ పంచమి అని వ్యవహరిస్తారు. ఈ రోజున చేసిన సరస్వతీ పూజ విశేష ఫలమని పురాణాలు పెద్దలు ప్రశంసించడం గమనించవలసిన విషయం. అంటే ఈనాడే సరస్వతీదేవి పరమేశ్వరుని నుండి ఆవిర్భవించినదని పెద్దల మాట. ఈమె దయ వలన బుద్ధి వాక్కు సక్రమంగా ప్రసరిస్తాయి. జగద్గమనానికి బుద్ధి ప్రసారం ముఖ్యమైతే ఈ బుద్ధి ప్రసారానికి సరస్వతీ కృప అవసరం. ఆమె దయ వలన జనించిన విద్యలు ఆమె కృప ఉంటేనే లభిస్తాయి. అందుకని ఈనాడు ఏదో ఒక విధంగా సరస్వతీ సేవ బుద్ధికి శక్తికి లాభాన్ని కలిగిస్తుంది. దీనినే శ్రీ పంచమి అనొచ్చు, సరస్వతీ పూజ అని కూడా అనొచ్చు. దీని తాలూకా విశిష్టత. ఇక కథలోకి వెళ్తే 5వ అధ్యాయం శ్రీ పంచమి. 5వ అధ్యాయంలో ఒక్కొక్క విముక్తి కలుగుట. మాఘమాసంలో దిలీప మహారాజు సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతీదేవికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పాను. అది ఎట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయవారు గొప్ప ధనసాలోగదులు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసము మొదలెడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛాఫల సిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానమెట్టిదో ఎటుల ఆచరింపవలయునో ఈ విధముగా తెలియపరచమని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను. మాఘశుద్ధ దశమి ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కాని ఇంటి వద్ద కాని ఆ మండపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గుపెట్టి మండపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకొని వచ్చి లక్ష్మీనారాయణులను మంటపమునందుంచి విగ్రహములకు గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవ్యములను పూసి పూజింపవలయును. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళు అందులో ఉంచి దానిపైన కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజింపవలయును. ఆ మండపం మధ్యలో శాలిగ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులన్నీ ఉంచి నైవేద్యము చెల్లించవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయని వారు వారి తల్లిదండ్రులు బంధువుల సమక్షములో మాఘమాస వ్రతమును చెయ్యవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు ఉంచి కాని కొత్త గుడ్డలో మూటకట్టి కాని దానమియ్యవలెను. మాఘపురాణమును స్వయముగా పఠించునప్పుడు లేక వినినప్పుడు కాని చేతిలో అక్షంతలు ఉంచుకుని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తమ తలపై వేసుకొనవలయును. కాన ఓ శాంభవి
మాఘమాస స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహా పాతకములైనను నశించిపోవును. ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను, సావధానరాలువై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరినాడు. వారు అనేక పుణ్య నదుల్లో స్నానము చేయుచు సుప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులను జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించను. ఆ తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించను. ఈ విధముగా ప్రతి దినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణములు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయములో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చునియుండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తరము వైపు వెళ్లి మరలా తూర్పుకు తిరిగి వచ్చి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదలి మరల యథాప్రకారముగా పడమటి దిశలోనే కూర్చుని ఉండెను. శిష్యులు మరలా బెదిరించగా ముందు లేచినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడవసారి కూడా దండముతో బెదరకొట్టగా మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. ఇప్పటికీ 3 సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసమును అయినందువలన అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయింది. ఆ రాజు సకలాభరణము ధరించిన వాడై మునులు ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించను. అక్కడనున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమిత ఆశ్చర్యమునుందిరి. ఓయి, నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానములు చేసి ఉంటుని. గో భూ హిరణ్య గోదానము, భూదానము, హిరణ్యదానము, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, గదానము కూడా చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము చెట్లను నాటించినాను. ధర్మశాలను కట్టించినాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించినాను. నిత్యము పేద ప్రజల నిమిత్తము అన్నదానములు, మంచి నీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్య కార్యములు చేసి ఉన్నాను. అనేక దేవాలయములను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో ఉన్న ధర్మములన్నీ చేసి ఉన్నాను. కానీ నేనెలా కుక్కనయ్యాను? దీనికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా మీకు విశదపరచదును వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టినాడు. యజ్ఞము చేయుచున్న సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలియను. కాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితని. ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు
సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయమున అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుకునుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగములు చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంత ఫలము కాని, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము కాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలమును పొందగలవు. మాఘశుద్ధ సప్తమి, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయముననే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణిమ రోజున ఉదయము స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు ఆచరించి మాఘ పురాణమును పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని మునివర్యుండు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించున్నట్ల అటలాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను, అన్నియూ బూటకములు. వీటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను ఏ మాఘమాసము చేయుట కాని, దాన పుణ్యాదులు చేయుట కాని, పూజా నమస్కారములు ఆచరించుట కాని చెయ్యను. చలిదినములలో చన్నీళ్లము స్నానము చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతులు చెప్పకుడు, నాకున్న ఫలములు చాలును అని మునితో అంటిని. ఆ మాటలకు ముని కోపం వచ్చి ముఖము చిట్లించుకుని, సరే నేను చెప్పవలసింది చెప్పి తిని, ఇది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనము తీసుకొనకుండానే వెడలిపోయినాడు. అంతటి నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకుని పోయాను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణం విడిచింది. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాపం ఫలమో కాని కుక్కగా 7 జన్మలు బాధపడుతుంది. ఇప్పుడు మీరు చేయు పుణ్య పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసి తిని కాన నా పూర్వజన్మ శృతి నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరును తప్పింపలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ శృతి ఇటుల సంక్రమించినదో వివరింపవేడదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము గౌతముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఇంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఇటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించదను, సావధానుడవై ఆలకి. నేను నా శిష్యులతో కృష్ణవేణి నదీ తీరమందుండి మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరి ఒక పుణ్యనదికి పోదమని వచ్చియుంటిమి. మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. ఒక్క రూపములోనున్న నీవు దారిని పోతూ ఇచట నైవేద్యము చూసి తినవలనని ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చునియుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురదమయమై తగిలియున్నది. చూచుటకు చాలా అసహ్యముగానున్నావు. పరిశుద్ధలమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచ్చటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యముగా ఉన్నందువలన నా శిష్యులు నిన్ను తపోదండముతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యము తినవలనని ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపము మార్చి నిజరూపము ప్రసాదించినాడు అనగా, భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పఠనము చేసినచో ఎంతటి పుణ్యఫలము వచ్చునో కదా అని ఊహించుకును అని చెప్పగా, రాజు వినుచుండగా అంతలో ఆ రావి చెట్టుకున్న తొర్ర నుండి ఒక మాండూకము బయటికి వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెక అని అరచి ఇటు అటు గెంతుండిచుండెను. అట్లు గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగానే
కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి ముని వనితగా మారిపోయాను. ఆమె నవయవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషి చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన వృత్తాంతము జప్తికి వచ్చినది. అంతా గౌతమ ముని, అమ్మాయి, నీవెవ్వరిదానం, నీ నామధేయమేమి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించాను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్పదొడంగెను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు.